వెల్కమ్ టు అన్వీస్. నిన్న అగ్ని పరీక్ష షో చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించిందండి, జడ్జెసే ముందు ఆ ఎపిసోడ్ మీద నీళ్ళు జల్లేశారు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాటతో ఏమన్నారు, లెవెల్ 2లోని టాస్క్ లో మీరు పెర్ఫామ్ చేసినా చేయకపోయినా, ఒకళ్ళు పెర్ఫామ్ చేసిన తర్వాత గెలిచినా గెలవకపోయినా జడ్జెస్ ఇష్టమే ఎవరిని సెలెక్ట్ చెయ్యాలి అనేది అని చెప్పేశారు. అలా చెప్పేసరికి ఏ పార్టిసిపెంట్స్ కైనా సరే ఆడాలని అనిపిస్తుందా, అంతగా ఫైట్ చేయాలని అనిపిస్తుందా? ఆ విధంగానే కొంతమంది కామెంట్ పేరు కేతమ్మ గాని, లేదు అంటే నిఖిత గాని, లేదు అంటే అలేఖ్య గాని, అబ్బు గాని, ఎవరైనా సరే కామ్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఆడకపోయినా పెద్ద ఫరక్ పడదు, మన బిహేవియర్ చూస్తారు, వాళ్ళకి నచ్చాలి, జడ్జెస్ మనకు నచ్చాలి అని చెప్పి. సో ఇక్కడ జడ్జెస్ డిబేట్ చేస్తారు క్లియర్ గా. ఎపిసోడ్ 4లోని లెవెల్ 1లో టాస్క్లు పెట్టి టాస్క్లు గెలిచిన వాళ్ళు తీసుకుంటామని ఎలా చెప్పారో, ఇక్కడ కూడా టాస్క్లు పెట్టి ఆ టాస్క్ నుంచి తీసుకోమో జడ్జెస్ ఇష్ట ప్రకారం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చి దాని మీద నిలబడితే బాగుండు. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోవాలని ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎవరు కూడా లెవెల్ 2లో అంతగా పార్టిసిపేట్ చెయ్యలేదు, వాళ్ళే బయటకు వచ్చేసారు. లెవెల్ 1లో చెయ్యకపోయినా లెవెల్ 2లో మనం చెయ్యాలి అన్న ఆ సీరియస్నెస్ వచ్చును ఎప్పుడైతే జడ్జెస్ ఇంకా క్లియర్ గా ఈ టాస్క్ల పెర్ఫార్మెన్స్ కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పుండే. సో నాకైతే అలానే అనిపించిందండి. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అయితే ఇక్కడ జడ్జెస్ చెప్పిన పాయింట్ ని కొంతమంది క్యాచ్ చేశారేమో అనిపిస్తుంది. లైక్ మనీష్ గాని, షకీబ్ గాని, వీళ్ళు క్యాచ్ చేశారనిపిస్తుంది. నాకు తెలిసి వాళ్ళిద్దరే కనబడ్డారు. నాగా కూడా మామూలుగా వెళ్ళిపోయాడు, కానీ వీళ్ళిద్దరూ అయితే మాత్రం చేశారు. సో వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా కనిపించారు. షకీబ్ ఫస్ట్ రౌండ్ లో అంటే డే 1లోని తత్తరబిత్తరగా కనిపించాడు, క్లారిటీ లేనట్టు కనిపించాడు, కానీ ఈ రోజు మాత్రం మ్యాటర్ ఉన్న మనిషిలాగా కనబడ్డాడు నాకైతే. సో టాస్క్ల ప్రకారం వస్తే, ముందు జడ్జెస్ మాటలు ఎలా ఉన్నాయి సరే, టాస్క్ ప్రకారం వస్తే ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వచ్చారు. సో నాకైతే ఈ రౌండ్ అయితే చాలా బాగా నచ్చింది అబ్బా. పెర్ఫార్మెన్స్ కాదు, జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా సరే. సో ఇంతమంది ఉన్నప్పుడు నచ్చడానికి రీజన్ చెప్తాను, అందులో నచ్చలేదని కూడా ఒక రీజన్ ఉంది, అది కూడా చెప్తా. సో అక్కడ అంతమంది నిల్చోబెట్టి, మిగతా వాళ్ళందరినీ నిల్చోబెట్టి, సో ఎవరైతే నవదీప్ మొహం మీద నీళ్లు పోస్తారో సో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అంటే ముందు మనీష్ ముందు వచ్చి నేను పోస్తాను, పోయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి, మళ్ళీ తర్వాత డిస్కషన్స్ తర్వాత కొంచెం కామ్ అయిపోయాడు. సో అప్పుడు మళ్ళీ నేను నవదీప్ ఎవరైతే డిస్రెస్పెక్ట్ఫుల్ గా నా మీద నీళ్ళు పోస్తుంది వాళ్ళకి హాట్ సీట్ కన్ఫర్మ్ బీబీ హౌస్ లో పంపించేస్తాను అనేసరికి మళ్ళీ మనీష్ వచ్చాడు. అక్కడ మనం జడ్జెస్ అనడానికి కూడా ఏం లేదు. ఏంటంటే సో అక్కడ ఏంటి, వాళ్ళు జడ్జెస్ అనడానికి అభిజిత్ ఏం చేశాడంటే మనీష్ క్యారెక్టర్ ని అవాల్యుయేట్ చేయడానికి చూసాడంటే, నువ్వు ఇలా అనుకున్నావు కదా, ఇలా అయితే నేను హౌస్ లోకి తీసుకోను, ఇదేం క్యారెక్టర్ ఇది, సో నువ్వు ఎథిక్స్ వాల్యూస్ అని అంటావు కదా, అలాంటప్పుడు ఎలా నిలబడ్డావు అని చెప్పి మేబీ కొంచెం ఎడిటింగ్ లో కట్ చేసారేమో అనిపించింది, కానీ మనీష్ అక్కడ నిలబడ్డాడు. ఏంటంటే అక్కడ ఆ స్టేజ్ మీదకి వచ్చిందే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడం కోసం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క థాట్ ప్రాసెస్ లో ఉంటది. ఇప్పుడు ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చారు, నువ్వు వెయ్యగలవా వెయ్యలేవా? సో అక్కడ రెస్పెక్ట్ గా ఆలోచించి వెనక్కి వెళ్ళిపోతావా, రెస్పెక్ట్ ఆలోచించి నీ సీట్ కోల్పోయి, ఎంత కష్టపడి వచ్చింది కోల్పోయి వెనక్కి వెళ్ళిపోతావా? లేదు అంటే వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఎంత కష్టమైందైనా సరే నేను చేస్తాను, ఇక్కడ నా ఎథిక్స్ నా వాల్యూస్ కాదు, నేను ఇక్కడికి వచ్చింది ఎలా అయినా నా పట్టుదల, నా డెడికేషన్, ఎలా అయినా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అనేది ఎంతవరకు ఉంది అనేది టెస్ట్ చేశారు. సో ఇంతవరకు బాగుంది. మనీష్ అయితే ఒక 2 స్టెప్స్ ముందుకేసాడు, నిలబడ్డాడు. అయితే మిగతా వాళ్ళు కూడా ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? సో వాళ్ళు ఏమనుకున్నారంటే, జడ్జెస్ ఫస్ట్ ఏం చెప్పారు, టాస్క్ ఆడినా ఆడకపోయినా, గెలిచినా గెలవకపోయినా మాకు ఎవరైతే నచ్చారో వాళ్ళని తీసుకుంటా ఉన్నారు. అంటే అప్పుడు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మనం ఎలా ఉంటున్నామో అబ్జర్వ్ చేస్తున్నారు, టాస్క్ లో పెర్ఫామ్ చేయడం అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పి వాళ్ళు అలా ఉండిపోయారు. అందుకనే వాళ్ళు కేతమ్మ గాని, డాక్టర్ నిఖిత గాని వీళ్ళందరూ కూడా ఆ విధంగా మాట్లాడారు. సో నాకు అనిపించింది, మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో యాజ్ పర్ ది ఇప్పుడు ఈ రౌండ్ లో ప్రకారం అతను మనీష్ బిహేవ్ చేసిన విధానం గానీ, ఈ రౌండ్ లోనే కాదు నెక్స్ట్ వచ్చిన టాస్క్ వ్యాక్సింగ్ టాస్క్ లో కూడా, వ్యాక్సింగ్ ఎవరికి, శ్రీతేజ ఇంకా మనీష్ ని సెలెక్ట్ చేసినప్పుడు మనీష్ ని షర్ట్ ఇప్పాలి అన్నప్పుడు నేను షర్ట్ ఇప్పను అని చెప్పాను. బిజినెస్ మ్యాన్
సో ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది. షర్ట్ ఇప్పడం అనేసరికి అభిజిత్ ఇంకా నవదీప్ వీళ్ళు షర్ట్ ఇప్పకపోతే ఎలాగా బిగ్ బాస్ హౌస్ లో చాలా టాస్క్లు ఉంటాయి. సో స్విమ్మింగ్ పూల్ లో దూకమని షర్ట్ లో దూకుతాయి, ఇలా రకరకాలు మాట్లాడేసరికి ఓకే అని చెప్పేసి ఆయన కన్విన్స్ అయ్యి తగ్గి షర్ట్ ఇప్పి నిల్చున్న విధానం ఇవన్నీ ఆయన డే 1 నుంచి కూడా, ఇప్పుడు కాదు డే 1 నుంచి కూడా ఆయన క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంది, చాలా కొత్తగా ఉంది, చాలా ఇంటెలెక్చువల్ గా ఉంది. సో ఆయన ఆ విధంగా తీసుకున్నారు. టాస్క్ పరంగా ఆయన ముందుకు వచ్చినందుకు తీసుకున్నారు. సో ఆయన క్యారెక్టర్ అంత ఇదిగా ఉన్నందుకు తీసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ ఎవరు, నాగ ఇంకా ఊర్మిళ మధ్యలోని ఆ స్క్వేర్. ఇక్కడ కూడా నాగ ప్రశాంత్ 2 టాస్క్ లో పెర్ఫామ్ చేస్తాడు. ఇక్కడ పెర్ఫామ్ చేశాడు. ఇంకొకటి ఏంటి, వ్యాక్సింగ్ టాస్క్ లోని శ్రీతేజ పక్కన ఎప్పుడైతే ఎవరికి మనీష్ గారికి హెయిర్ లేకపోవడం వల్ల మళ్ళీ నాగప్రశాంత్ తీసుకున్నారు. సో అక్కడ పెర్ఫామ్ చేశాడు నాగప్రశాంత్. 2 టాస్క్ లో పెర్ఫామ్ చేశాడు. సెకండ్ టాస్క్ లోని శ్రీతేజ కన్నా వ్యాక్సిన్ తీసుకుని రిమూవింగ్ లోని నాగప్రశాంత్ ఎక్కువ చేశాడు. తను తీసుకోలేకపోయాడు. హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటో తను బ్యాడ్ లక్ అనుకోవాలి. సో ఇక్కడ ఏమైంది, ఈ స్క్వేర్ గీసేటప్పుడు హ్యాండ్స్ కి ఒక బ్యాండేజ్ పెట్టారు కదా, వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ వైబ్రేషన్ లో స్క్వేర్ సరిగ్గా పడదు కదా, రౌండ్స్ గానీ స్క్వేర్స్ గానీ ఏదైనా సరే. సో అది చెయ్యాలి. అది చేసే ప్రాసెస్ లో నాగ ప్రశాంత్ కి ఒకనొక టైంలో వైబ్రేషన్స్ ఆగిపోయినప్పుడు తను జెన్యూన్ గా చెప్పాడు, నా వైబ్రేషన్స్ ఆగిపోయి ఒకసారి చెక్ చేసుకోండి టెక్నీషియన్స్ అని. సో ఈమెకి అతనికన్నా ఊర్మిళ కొంచెం ఎక్కువ వైబ్రేషన్స్ తీసుకుంది కాబట్టి కృషి ఏమన్నారు అంటే టాస్క్ ప్రకారం ఊర్మిళ గెలిచింది అని చెప్పి. బట్ నేను ఇక్కడ కూడా జడ్జెస్ యొక్క జడ్జిమెంట్ అయితే నాకైతే కరెక్ట్ గానే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ నాగ ప్రశాంత్ జెన్యూనిటీ చెప్పడం, నెక్స్ట్ రౌండ్ లో తను వ్యాక్సింగ్ టైంలో కూడా తను సాయి తేజ కన్నా శ్రీతేజ కన్నా బెటర్ గా పెర్ఫామ్ చేయడం. సో అదే చెప్తున్నా, వీళ్ళు అటు టాస్క్ చూసారు, ఇటు వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ చూసారు. పోనీ అలానే అందరికీ చూసారంటే చూడలేదు. మనిషిని బట్టే లేకపోతే ఏంటో వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ పిచ్చిగా మారిపోయాయి. సో ఆ విధంగా నాగప్రశాంత్ ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనం. సో శ్రీతేజ నాగప్రశాంత్ ని సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ లో షకీబ్ ఏంటి, నన్ను సెలెక్ట్ చేసుకో నీ పేరు కింద, అంటే అతను మనీష్కి అవ్వలేదు కాబట్టి వేరే ఎవరిని సెలెక్ట్ చేసుకోమన్నారు కదా, నన్ను సెలెక్ట్ చేసుకో, నాకు లాస్ట్ ఆప్షన్ అని ఆ కుతూహలం, అతను ఫైటింగ్ స్పిరిట్ బిగ్ బాస్ హౌస్ కి చాలా ఎక్కువ చూస్తారు. వాళ్ళంతా వాళ్ళు ప్రొయాక్టివ్ గా వెళ్ళి ఏమన్నా చూడండి 2 గ్రూప్స్ ఉన్నప్పుడు నేను ఇలా పెర్ఫామ్ చేస్తాను, నన్ను తీసుకోండి, నేను ఇలా చేయగలుగుతాను, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ కూడా కనిపిస్తుంది. ఆ లక్షణం షకీబ్ లో కనబడింది. డే 1 తత్తరబిత్తరగా ఉన్న షకీబ్ ఇప్పుడు మాత్రం చాలా క్లారిటీగా, అంటే కుతూహలం తప్పని ఎలా అయినా బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అవ్వాలి అంతే, దానికోసం నన్ను నేను ముందుకు పెట్టుకోవాలి అన్న తప్పని అక్కడ కనిపించింది. క్యారెక్టర్ ప్రకారం చూస్తుంటే అక్కడ అది కనబడింది. నెక్స్ట్ టాస్క్ ఏంటి, వ్యాక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫోన్ పగలగొట్టే ప్రాసెస్. ఫోన్ పగలగొట్టే దాంట్లో కూడా చూడండి అందరూ ముందుకు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ అంటేనే ఎవరు ముందుకు రారు. వచ్చింది ఎవరు, షకీబ్ అండ్ నిఖిత వచ్చారు. సరే, షకీబ్ అండ్ నిఖిత వచ్చినప్పుడు షకీబ్ పగలగొట్టాడు, నిఖిత కొంచెం పగలగొట్టింది, మళ్ళీ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ పగలగొట్టమన్నారు. సో అక్కడ షకీబ్ పగలగొట్టిన తర్వాత మళ్ళీ నిఖితని కవర్లో పెట్టి ఇంకా గట్టిగా పగలగొట్టన్నారు. ఆల్రెడీ వాళ్ళు అక్కడ నెక్స్ట్ టైం పగలగొట్టినప్పుడు నిఖిత ఫోన్ ఎక్కువ పగలగొట్టి ఉండొచ్చు, బట్ ఆల్రెడీ షకీబ్ పగలగొట్టేశారు కాబట్టి అక్కడితో జడ్జిమెంట్ ఇచ్చేవచ్చు. మళ్ళీ నిఖితని ఇంకా పగలగొట్టు అని చేయవలసిన అవసరం లేదు అక్కడ. సో ఎందుకు చేశారంటే అది వాళ్ళకే తెలియాలి. అలా అని నిఖితని ఎవరైనా సెలెక్ట్ చేశారంటే అది లేదు. సో అలాంటప్పుడు ఫస్టే కవర్లో పెట్టినప్పుడు పగలగొట్టినప్పుడు ఫస్టే పగలగొట్టేశారు కదా, అప్పుడే అబ్బాయికి ఇచ్చేవచ్చు కదా, లేదు. సో ఇది అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నాను కదా, క్లారిటీ మిస్ అయింది. కానీ షకీబ్ని తీసుకోవడంలో ఎటువంటి అన్యాయం అయితే జరగలేదు, ఖచ్చితంగా షకీబ్ని తీసుకోవాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా లేదంటే క్యారెక్టర్ వైజ్ చూసుకున్నా సరే ఇక్కడ షకీబ్ని తీసుకోవాల్సిందే, డామ్ షూర్ కన్ఫర్మ్. మిగతా పర్ఫార్మెన్స్ కి ఎక్కడ ఏం కనిపించలేదు, బట్ ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్, కొంచెం కేర్లెస్ గా ఉన్నా సరే స్ట్రాంగ్ గా కనిపించింది మనం ఫస్ట్ రౌండ్ లో చూసినప్పుడు కూడా. సో ఇదెందుకు చెప్తున్నానంటే వీళ్ళు నెక్స్ట్ ఎవరిని తీసుకున్నారు, డాలి అని బిందుమాదేవి వచ్చి డాలి అని అనౌన్స్ చేసింది. నా మనసుకు అనిపిస్తుంది నేను ఒక క్యారెక్టర్ని తీసుకోవాలనుకుంటున్నాను. సో మేము ముందే చెప్పినట్టుగానే నేను డాలి అని తన క్యారెక్టర్ నచ్చింది, నేను ఆమెకు ఫస్ట్ రెడ్ మార్క్ వేసినామని ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను అని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే లెవెల్ 1లోని ప్రియా శెట్టి
తొండాట ఆడింది కాబట్టి దాలి ఓడిపోయింది కాబట్టి తీసుకున్నారా? అలాంటప్పుడు ప్రియా శెట్టిని ఉంచకూడదు కదా, అప్పుడు తొండాట కదా. సో ఏ క్లారిటీ ప్రకారం తీసుకున్నారు? ఒకటి అలా అనుకుంటే అబుకి ఇచ్చిన టాస్క్ కూడా అన్ఫేర్ టాస్క్. వీళ్ళు ఇచ్చిన ప్రకారం ఒక 6 ప్యాక్ బాడీ బిల్డర్ తీసుకొని వచ్చి ఒక నార్మల్ ఒక సోల్జర్ దగ్గర ఈ రోజుకి డైలీ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి వీళ్ళకి కంప్లీట్ గా ఆపోజిట్ లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి మీరు జడ్జిమెంట్ ఇచ్చేసి అబు సెలెక్ట్ అవ్వలేదని పక్కన పెట్టేశారు కదా. మరి అప్పుడు అబు కూడా అన్యాయం జరిగినట్టే కదా. సో ఈ బేసిస్ ఎలా తీసుకుంటారు? బట్ కానీ అమ్మాయి క్యారెక్టర్ స్ట్రాంగ్, అమ్మాయి బాగా ఫైట్ చేస్తుంది, ఫిట్నెస్ ట్రైనర్ అది ఇది అనుకున్నప్పుడు అలాంటప్పుడు డాక్టర్ నిఖితను కూడా తీసుకోవచ్చు కదా, శ్రీతేజను కూడా తీసుకోవచ్చు కదా. సో డాక్టర్ నిఖిత కూడా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, చూడడానికి కూడా బాగున్నారు. అలాంటప్పుడు ఆమెను ఎందుకు తీసుకోలేదు? సో ఈ క్లారిటీ ఎక్కడిచ్చారు? దీనివల్లే అండి జడ్జిమెంట్ మీద, జడ్జెస్ మీద కంప్లీట్ గౌరవం పోయింది. నిజం చెప్పను ఒక మాట, అభిజిత్ ని జడ్జి కింద పిలిచి అగ్ని పరీక్ష టీం వాళ్ళు కానీ, బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ చాలా 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 పెద్ద తప్పు చేశారు. ఇప్పటి వరకు అభిజిత్ అంటే ఒక రేంజ్ లో ఉండేవారు. సో అభిజిత్ లాంటి కంటెస్టెంట్ రావాలి, అభిజిత్ లాంటి ఫైనలిస్ట్ ఉండాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు అభిజిత్ ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అభిజిత్ ని అంతకుముందు చాలా తక్కువ ట్రోల్స్ ఉండేవేమో. అభిజిత్ అంటే నచ్చని వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు అభిజిత్ జడ్జి కింద వచ్చి తను కూడా ట్రోలింగ్ లో పార్ట్ అయిపోయాడు. సో నవదీప్ కూడా అంతే. నవదీప్ కూడా బిగ్ బాస్ పరంగా చూసుకుంటే అతనికి ఎటువంటి మైనస్లు లేవు. చక్కగా అసలు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. సీజన్ 1 అప్పుడప్పుడు డల్గా సాగుతుంది అనుకునేసరికి నవదీప్ కి ఫుల్ జోష్ వచ్చింది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. నవదీప్ ఫస్ట్ నుంచి ఉండి నవదీప్ గెలిచేసేవాడేమో ఇలాంటివన్నీ వచ్చింది. నవదీప్ ను కూడా ట్రోల్స్ లోకి లాగేశారు. సో ఇదండి ఓవరాల్ గా మొత్తానికి అయితే 5 days జడ్జిమెంట్ కింద మీద పడి పైన కింద పడి ఏదేదో చేసి పడేశారు. లాస్ట్ లో మళ్ళీ ఈ మనీష్ ని, షకీబ్ ని, నాగ్ ప్రశాంత్ ని తీసుకుని బాగానే తీసుకున్నారు అనుకునేది. డాలియన్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ వీళ్ళు ఇంతే అనిపించారు. నాకైతే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీకేమైనా కొత్తగా పాయింట్స్ ఇలా అయ్యుండొచ్చు అని అనిపిస్తే అది కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో నేనైతే అగ్ని పరీక్ష షో ఇక్కడితో అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేశారు, అది ప్రోమో వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ట్యాగ్ వేసి, బెల్ట్స్ వేసి, ట్యాగ్స్ వేసి, సో వాళ్ళు మేబీ వాళ్ళ ఓట్ అప్పీల్కి రెడీ చేస్తున్నారు అని అనుకుంటున్నా. చూద్దాం ఈ రోజు ఏమొస్తుందో. టేక్ కేర్, బై.